హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో ట్యాంక్ కి ఇన్ వాటర్ అలాగే అవుట్ వాటర్ పైప్ లైన్ ఏ విధంగా వేయాలండి ఇల్లు పూర్తిగా వివరిస్తాను. అవుట్ వాటర్ అంటే నార్మల్ గా మన ట్యాప్ లకి వెళ్ళి అంటే ట్యాంక్ నుంచి ట్యాప్ కి వెళ్ళే వాటర్ అండి. అలాగే ఇన్ వాటర్ అంటే మన బోర్ దగ్గర నుంచి అంటే మోటార్ దగ్గర నుంచి ట్యాంక్ లోకి వచ్చే వాటర్ అండి. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది 750 లీటర్స్ ఆస్ట్రల్ ట్యాంక్ అండి. ఈ ట్యాంక్ మనం ఈ రోజు కనెక్షన్స్ అనేవి వేద్దాము. ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ 750 లీటర్స్ అలాగే ఓవర్ ఫ్లో అండి. అంటే ఎక్కువ వాటర్ ఎక్కువైపోతే ఇక్కడ బయటకు పంపించుకోవడానికి ఓల్ అనేది చేసుకోవాలి. అలాగే ఇక్కడ దాని యాంటీ వైరల్ కాపర్ షీల్డ్ అని ఉందండి. దీంతో పాటు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇన్లెట్ అని ఉంది కదా, ఇన్లెట్ అంటే మనకి బోర్ దగ్గర నుంచి వచ్చే వాటర్ మనకి దాని అక్కడ హోల్ పెట్టుకొని అక్కడ కనెక్షన్ అనేది వేసుకోవాలి. ఇది అవుట్లెట్ అండి, అంటే మనకి ట్యాప్ వాటర్ వెళ్ళే వాటర్ అనేది కనెక్షన్ అనేది అక్కడ వేసుకోవాలి. ఈ విధంగా మనం కనెక్షన్ అనేది చూపిస్తాను. ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే మీరు చూస్తున్నారు కదా, హ్యామర్ తో మనం ఇలాగా హోల్ అనేది పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్ ఇవి 4 ట్యాంక్ నింపల్ అండి, 1 ఇంచ్ ట్యాంక్ నింపల్స్ ఇవి. మనం ఎప్పుడు కూడా ట్యాంక్ కి ఇవి వేసుకున్న తర్వాత మనం పైప్ లైన్ అనేది వేయగలం. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, థ్రెడ్డింగ్ ట్యాంక్ నిప్పులు ఇచ్చారండి. ఎందుకంటే దీనికి FTA వేసుకొని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. అలా కాకుండా ఏంటంటే డైరెక్ట్ గా మనం పైప్ అనేది వేసుకోవచ్చు. దీనికంటే FTA వేసుకున్న తర్వాత మనం పైప్ అనేది కనెక్ట్ చేయగలము, లేకపోతే కనెక్ట్ చేయలేమండి. ఈ విధంగా ఇప్పుడు మనం ఈ ట్యాంక్ కి ఫిట్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా బయట నుంచి మనం 2 వాచర్లు ఉన్నాయి కదా, వాచర్ అనేది లోపల నుంచి ఒక వాచర్ పెట్టాలి, అలాగే బయట నుంచి ఒక వాచర్ వేసుకోవాలండి. ఆ వాచర్ వేయడం వల్ల వాటర్ అనేది బయటకు రాకుండా వాచర్లు అనేవి ఆపుతాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా మనము ఇలా 2 వాచర్లు వేసుకున్న తర్వాత ఇది బిగించుకోవాలండి. చాలా పర్ఫెక్ట్ గా బిగించాలి. చూసారు కదా, బిగట్లేదు. కాబట్టి మనం చాలా నీట్ గా బిగించుకోవాలి. అది ఎంత టైట్ గా మనం బిగించుకుంటే వాటర్ అనేది అంత బేగా బయటికి రాదండి. ఒకవేళ లూజ్ గా బిగించుకుంటే వాటర్ అనేది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత కటింగ్ ప్లేట్ ఇలా టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకుంటే లోపల కూడా టైట్ అవుతుందండి. ఫ్రెండ్స్ మనం ట్యాంక్ నింపలు వేసాం కదా, దీన్ని మనకి కింద కనబడుతుంది కదా ఫ్రెండ్స్, అది నార్మల్ గా మనం దిమ్మలాగా ఒక అరడుగానే కట్టుకోవాలండి. కట్టుకున్న తర్వాత ట్యాంక్ అనేది ఆ దిమ్మ పైకి ఎక్కించుకోవాలి. సరే, ఈ విధంగా నేను ట్యాంక్ పై ఎక్కించాను. ఫ్రెండ్స్ మీరు చూస్తారు కదా, ఇందులో మీరు చూస్తుంది ఇది అవుట్లెట్ అండి, అంటే ట్యాప్లకి వెళ్ళే వాటర్ అండి. అలాగే ఇది ఇన్లెట్ అండి, అంటే మోటార్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఇన్లెట్ పైప్ అండి. ముందుగా మనము ఇలాగా మీరు చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది యూనియన్ అండి. యూనియన్ అనేది పక్కాగా వేసుకోవాలి. యూనియన్ ఎందుకు వేసుకుంటున్నాం అంటే మనం ఎప్పుడైనా ట్యాంక్ క్లీన్ చేసుకోవడానికి తీసుకోవాలి కాబట్టి అదే యూనియన్ వేసుకుంటే యూనియన్ ఇప్పుకొని ట్యాంక్ అనేది బయటికి తీసుకోవచ్చు. మళ్ళీ యూనియన్ బిగించుకొని మనము ట్యాంక్ అనేది ఫిట్ చేసుకోవచ్చు అండి. దానికోసం నేను పక్కాగా యూనియన్ అనేది పక్కాగా వేసుకోవాలండి. వేసుకుంటే మనకి మంచిది. ఈ విధంగా ఆ యొక్క ట్యాంక్ నిప్పలకి కొంచెం బారు పైప్ కట్ చేసుకొని దానికి యూనియన్ అనేది ఎక్కించుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు అయితే బాల్ వాల్ అండి, బాల్ వాల్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడన్నా వాటర్ ఫ్లో రాకుండా ఆపుకోవడానికి బాల్ వాల్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి అవుట్ వాటర్ ఎప్పుడు కూడా ఒక వాల్ అనేది వేసుకోవాలి. దానికోసం నేను బాల్ వాల్ అనేది వేసుకున్నాను. సరే కదా, ఇక్కడ బాల్ వాల్ గమ్ము వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి. ఎందుకంటే లోపల బాల్ లా ఉంటది కదా, దానికి అంటిపోయే అవకాశాలు ఉంటాయి. అప్పుడు తిప్పడానికి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం గమ్ము వేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి యూనియన్ కి అటాచ్ చేసిన పైప్ ఉంది కదా, ఆ పైప్ కి మనం బాల్ వాల్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ డైరెక్ట్ గా నేను టీ వేస్తున్నానండి. ఎందుకు అవుట్ పైప్ కి టీ అనేది వేస్తున్నాను, ఎందుకంటే పైకి ఎయిర్ పైప్ కింద కూడా మనం ఇక్కడ ఉపయోగించుకోవచ్చు అండి. మళ్ళీ ప్రత్యేకంగా మనం ఎయిర్ పైప్ వేయాల్సిన అవసరం లేదు. సరే, ఈ విధంగా కొలత వేసుకొని కోసుకున్నాను పైపులు 2. అలాగే దీనికి టీ అనేది వేస్తానండి. టీ వేస్తే వాటర్ కిందకి వెళ్తుంది, అలాగే ఎయిర్ పైప్ కింద కూడా ఉపయోగపడుతుంది. దానికోసమని నేను టీ వేసుకొని ఆ యొక్క అవుట్ పైప్ ఉంది కదా, అవుట్ పైప్ కి అటాచ్ చేసేసుకుంటానండి. సరే కదా, ఈ విధంగా నేను టీకి గమ్ వేసుకొని ఆ అవుట్ పైప్ కి అటాచ్ చేసేసుకుంటున్నాను. అటాచ్ చేసుకోవడం వల్ల 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా పైన ఫ్లోర్ వేసినా ఇక్కడ కట్ చేసుకొని దీనికి ఏదన్నా ఎండ వేసుకుంటే సరిపోద్దండి. 1 ఇంచ్ ఎండ వేసుకుంటే పైప్ అనేది వాటర్ రాదు. మళ్ళీ 2 విధాలుగా ఉపయోగించుకోవచ్చు దీన్ని. మనకి ఆ టీకి మళ్ళీ పైకి పైప్ వేస్తున్నాం కదా, ఎయిర్ పైప్ కింద వాడడం కోసమని నేను గమ్ వేసి ఒక పైప్ అనేది దానికి వేసుకుంటున్నానండి. చూసారు కదా, ఈ విధంగా నేను అవుట్ వాటర్ అనేది కంప్లీట్ చేసినట్టే. ఇప్పుడు ఆ పైప్ అలా వదిలేకుండా ట్యాంక్ మీద కొంచెం ఎత్తు ఉండేలా కట్ చేసుకోవాలి. సరే కదా, అందుకోసమని నేను కొలత వేసుకొని ట్యాంక్ అంటే హైట్ చూసుకొని కట్ చేసుకుంటున్నానండి. ఒకవేళ కింద కట్ చేసుకుంటే వాటర్ అనేది ఆ ఎయిర్ పైప్ లోంచి వచ్చేది బయటికి. అలా రాకుండా ట్యాంక్ మీద హైట్ కట్ చేసుకొని తర్వాత టీ అనేది పెట్టుకోవాలి. మామూలు నార్మల్ గా వదిలేకండి, టీ పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది ఇన్ని పైప్కి వేస్తున్నానండి. ఇప్పుడు దీనికి కూడా ట్యాంక్ నిప్పలకి
గమ్ వేసుకొని ఒక పైపు తీసుకొని దానికి అటాచ్ చేసుకున్నానండి. ఇక్కడ కూడా అది చూస్తున్నారు కదా, యూనియన్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ కూడా ఇప్పాలి కదా, ట్యాంక్ బయట తీయాలంటే ఇప్పాలి కాబట్టి ఇక్కడ ఒక యూనియన్ వేసుకున్నాను. యూనియన్ వేసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా మనం ఏ పైప్ నుంచి అయితే వాటర్ ట్యాంక్లో పడాలనుకుంటున్నామో ఆ పైప్కి అటాచ్ చేసేసుకోవచ్చు. దానికోసమని ఒక బార్ పైప్ తీసుకొని దానికి అటాచ్ చేసుకున్నాను. అటాచ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా నేను ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ లైన్ పైప్ ఉంటుంది కదా, ఆ పైప్కి అనేది కొలత వేసుకొని కట్ చేసుకుంటానండి. ఈ విధంగా పైపులకి కొలత వేసుకున్నాను, కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పైపు కూడా మనం కట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా పైన కట్ చేయకూడదండి. ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో పైన కట్ చేస్తే హైట్ అయిపోద్ది. అందుకోసమే ఈ పైపు కంటే కిందన కట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా పైన ఎప్పుడు కట్ చేయొద్దు. ఈ విధంగా కిందన కట్ చేసుకొని దానికి మనం ఎల్ వేసేసుకుంటే ఇన్ వాటర్ పైప్ లైన్ కూడా సింపుల్గా వేసేసుకున్నట్టు అవుతుంది. సరే, ఈ విధంగా నేను ఇప్పుడు ఎల్ అనేది దానికి వేసాను కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే మనం కట్ చేసిన పైపు కనబడుతుంది కదా, ఆ పైపు గమ్మేసి అటాచ్ చేస్తే సరిపోతుందండి. సరే, ఈ విధంగా నేను ఎల్ అనేది దానికి గమ్మేసి అటాచ్ చేసేస్తాను. ఈ విధంగా నేను నార్మల్గా ఇన్ వాటర్ పైప్ లైన్ కూడా వేసుకున్నానండి. ఎల్ వేసేస్తే అయిపోయినట్టే. ఈ విధంగా నేను అవుట్ వాటర్ పైప్ లైన్ కంప్లీట్ చేశాను. దాంతోపాటు ఇన్ వాటర్ పైప్ లైన్ కూడా కంప్లీట్ చేశానండి. అలాగే ఇప్పుడు ఎప్పుడన్నా మనకి డాబా టెర్రస్ మీద వాటర్ కావాలనుకున్నప్పుడు మనకి ఇది ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇట్లా మాకు కూడా ఒక ట్యాంక్ ని వేసుకొని దానికి వాల్ పెట్టుకుంటే ఈజీగా ఇక్కడ కూడా మనం వాటర్ అనేది ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఏమైనా ఫంక్షన్లో ఏమైనా జరిగినప్పుడు పైన ఉపయోగపడుతుందండి. ఇది ఏమైనా బట్టలు గట్ట ఉతుక్కోవడానికి అలాంటి వాటికి ఇది ఉపయోగపడుతుందండి. ఈ విధంగా నేను బాల్ వాల్ అనేది వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఎక్స్టెన్షన్ కి పైప్ అనేది ఫిట్ చేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ట్యాంక్ నిప్పులు అండి. అంటే వాటర్ ఫ్లో పోవడం కోసం ట్యాంక్ నిప్పులు అనేది వేసాను. ఇక్కడ మన దగ్గర FTA లేకపోవడం వల్ల నేను ఏం చేస్తున్నాను, డైరెక్ట్ FTA తెచ్చిన తర్వాత వేస్తానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అప్పుడు నేను ఏమన్నా వీడియోస్ పెడితే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది.